హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే లేచి మా పిల్లలు యోగాకి వెళ్ళడానికి నాతో గొడవ చేసేస్తున్నారనమాట. మమ్మల్ని మనశ్శాంతిగా పడుకోనివ్వట్లేదు, తినేస్తున్నాం మమ్మీ, ఇంక ఉదయాన్నే గోల చేస్తున్నాం అనేసి ఇద్దరు నా మీద చాలా కోపంగా వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి లెగడానికి బాగా అలవాటు తప్పిపోయి దానితో ఈ మధ్యన వర్షాలు కూడా పడుతున్నాయి అనమాట. ఇంకా చల్లగా ఉండడం వల్ల ఇంకా మత్తు బాగా పట్టేస్తుంది, అసలు లేవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇంకా నెమ్మదిగా ఏదో ఒకలా ఒప్పించి పిల్లలిద్దరిని అయితే యోగాకి అయితే పంపించాను. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే లోపలికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు పెసరపప్పు దొండకాయ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. దానికోసం అని ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాల ముందు పెసలు నానబెట్టాను. ఇంకా ఈ పెసలు నానబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. చూడండి, ఇవి పెసలు అనమాట. పెసల్ని ఇసిరేసి ఇలా బద్దల్లా చేశారు. ఇంకా మా అత్తయ్య ఊరి నుంచి పంపించారనమాట. ఇవి తింటే బలం అనేసి పెసలు మినువులు పంపిస్తారనమాట ఇసిరేసి. ఇంకా ఇవి పంపించిన తర్వాత వీటితో దోశలు వేసుకుంటే అంత టేస్ట్గా రావట్లేదు అనమాట. పెసల్లాగా ఉండి తొక్కతోనైతే మనకు బాగా వస్తాయి కదా. ఇవి నానబెడితే తొక్క పప్పు అయిపోతుంది అనమాట. ఇంకా దానివల్ల వాడకుండా అలానే ఉంది. ఇది ఏం చేయాలో అర్థం కాక చాలా నుంచి పక్కన పెట్టి నిన్న ఫోన్ మాట్లాడుతూ మా అమ్మతో అడిగాను అనమాట. మా అమ్మ అన్నది దొండకాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది, వంకాయ కానీ దొండకాయ కానీ పెసర్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ అలానే ఉండేది. అప్పట్లో కొంచెం కాయగూరలు తక్కువగా ఉండేవి కదా, అప్పుడైతే ఇలానే చేసేవాళ్ళంట. ఇంక ఇది ఊరి నుంచి పంపించారు కదా, అయితే గిసిరేటప్పుడు రాళ్ళు మట్టి అన్నీ ఉంటాయి కదా, ఇలా నీట్గా గాలించేసుకున్నాం అనుకోండి ఇంకా లోపల ఇసుకంతా బయటకు వచ్చేది అనమాట. ఇలా పప్పు అయితే నీట్గా క్లీన్ చేశాను. ఇంకా ప్రతి సంవత్సరం మినపప్పు పెసరపప్పు మా అత్తయ్య పంపిస్తారు ఊరి నుంచి. వాటిని అయితే వేస్ట్ చేయను అనమాట. అంత దూరం నుంచి కష్టపడి వాళ్ళు కూడా ఇసిరేసి పంపిస్తారు. ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు కూడా కష్టపడి తెస్తారు కదా, అలా వేస్ట్ అయితే చేయకూడదు అనేసి ఇంక ఈరోజు తెలిసింది కాబట్టి వంకాయ ఒకసారి దొండకాయ ఒకసారి వండేద్దాం కదా అనేసి ఫస్ట్ అయితే దొండకాయతో చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏటో మరి చూడాలి. అయితే ఈ రెసిపీ ఏదో బాగుంది కదా, మీతో కూడా షేర్ చేద్దాం అనేటట్టు అని ఇంకా వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, నాకైతే ఇప్పుడు తెలిసింది. కానీ దొండకాయలు కొంచెం పండిపోయాయి అనమాట. పండిపోయినా పర్వాలేదంట కూరకి, అందుకనేసి అనమాట. కుక్కర్లో అయితే మనం నీట్గా కడిగేసుకున్నాం కదా, ఆ పెసలు పప్పు అయితే వేసేస్తున్నాను. ఇంకా దాంతోపాటు దొండకాయ ముక్కలు చూడండి ఇలా కట్ చేస్తాను కదా, ఇవి ఇంక ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు చింతపండు ఇవన్నీ వేసానమాట. చింతపండు పప్పులో వేసుకుంటే కొంచెం పుల్లగా ఉండి టేస్ట్ బాగా వస్తుంది కదా, అందుకనేసి అలానే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. కాబట్టి పప్పు టమాటా ఎలా వండుతాం సేమ్ అలానే వండాను అనమాట. కాకపోతే అందులో కారం వేసాను, పప్పు టమాటాలు అయితే కారం వేయనమాట. ఉప్పు ఆయిల్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసి మనకి పప్పుకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించేసాం అనుకోండి, చక్కగా పప్పు ఉడికిపోద్ది కదా, అప్పుడు మనం పోపు వేసేసుకోవడమేనంట. ఇంకా ఇంత ఈజీగానే ఉంది కదా, చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను. అలానే మరొక పక్క అన్నం కూడా పెట్టేస్తున్నాను. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేస్తాను కదా, పిల్లలు ప్రస్తుతానికి ఉదయాన్నే లంచ్లో ఏది పెడితే అది తింటారనమాట. అది వద్దు ఇది కాదు అని ఏమనరు. ఏ కాయగూరలు పెట్టినా ఏది పెట్టినా సరే చక్కగా తినేసి వస్తారు ఇద్దరు పిల్లలు, అసలు అల్లరేం చేయరనమాట. అదొక బెనిఫిట్ ఉంది నాకు. ఇంకా అందుకని ఆ ధైర్యంతోనే ఫస్ట్ టైం ఇలా వండుతున్నాను. ఇంకా తొక్కపప్పు కదా ఏమైనా అంటారో ఏమో చూడాలి. ఇంకా అది అయిపోగానే ఇంకా దానికి పోపు కూడా రెడీ చేసి పెట్టేసాం అనుకోండి, దాని పని అయిపోద్ది అనేసి ఇంకో కొంచెం ఉల్లిపాయ ముక్క ఏమో పప్పులో వేసాను కదా, మిగతా ఉల్లిపాయలు అయితే ఇలాగ పోపు కోసం రెడీ చేస్తున్నాను. ఇంకా ఎల్లుల్లిపాయలు కొన్ని దంచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే ఎండుమిరపకాయలు పోపులోకి ఏమేమి కావాలో అన్నీ ఒక పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు గాబరా అవ్వకుండా ఉంటుంది కదా అనేటట్టు. కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకో, దీని పని అయిపోద్ది. అప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయచ్చు. ఇలా వంట చేసేటప్పుడు దేనికి దానికి అరేంజ్ చేసేసుకొని ఈజీగా చేసుకుంటాను అనమాట. ఇంకా దాంట్లోకి పెట్టామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు. ఏ పని దానికి అలా నీట్గా చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అనేసి ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. ఈ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత మనం ఇడ్లీ రేకులు ఇడ్లీ పిండి వేసి పెట్టామనుకోండి, ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ రేకులకైతే ఇలా నెయ్యి రాసేసుకుంటున్నాను నీట్గా, ఎందుకంటే అంటుకోకుండా ఉంటే ఇంక ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అందుకనేసి. ఇంతకుముందు అయితే నేను క్యారెట్ ఇడ్లీ కొత్తిమీరతో ఇడ్లీ కాజు వేసి ఇడ్లీ చేసేదాన్ని. ఇప్పుడైతే పిల్లలు తినట్లేదు, ఎందుకంటే స్కూల్లో బ్రేక్ పెడుతున్నాను కదా, మళ్ళీ ఇంట్లోని ఇడ్లీలో కూడా పెట్టామనుకోండి వాళ్ళు గోల భరించలో, ఇంకా వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. అదేంటి మరి దాంట్లో మమ్మీ ఇలా క్యారెట్ వేసేస్తుంది అనేసి అందుకనే మానేశాను అనమాట. నార్మల్గానే ఇడ్లీ పెట్టేస్తాను, ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ అది తిన్నది కూడా తినకుండా అయిపోద్ది, నేను ఎప్పుడో ఒకసారి ఇడ్లీ పెట్టిన దానికి అనేసి ఇలా అయితే నార్మల్గానే ఇడ్లీ పెట్టేసి పాత్రలు అయితే పెట్టేశాను అనమాట.
ఇంకా పిల్లలు వచ్చేలోపు ఈ పనులన్నీ చేసేసి రెడీగా ఉంటే అప్పుడు వాళ్ళు ఫ్రెష్గా రెడీ చేయడానికి నాకు ఓపిక ఉంటుందన్నమాట. ఇంకా చట్నీ అయితే ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకుని అలాగే కొబ్బరి కూడా పచ్చిది వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా నీట్గా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేస్తాం అనుకోండి, ఇంకా వాటర్ వేసి గ్రైండర్ చేసుకుంటే చాలన్నమాట, కొబ్బరి చట్నీ అయిపోయినట్టే. ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది కదా, ఈ గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, అక్కడ కొంచెం ఖాళీ అవుతుంది. మనం లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఈ కాయగూరలు వేస్ట్ అంతా అలా ఉండిపోయి ఇంకా పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఇడ్లీ ఉడికిందా లేదని చెక్ చేస్తున్నాను. ఇగోండి చట్నీ అయితే మెత్తగా నవ్వేసుకున్నాను. చూసారా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ చట్నీలో ఖచ్చితంగా పోపు వేసుకోవాలి, ఎందుకంటే అన్ని పచ్చి పచ్చి వేసాం కదా, పోపు వేస్తేనే నీట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఇడ్లీ అయితే ఉడికిపోయింది అనమాట. ఇడ్లీ పక్కన పెట్టేసి చట్నీకి అయితే పోపు వేసేస్తున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేస్తారనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఇవన్నీ వేగిపోయిన తర్వాత పోపులు వేసేయడమే, అంతే పోపు. ఈ కళాయిలోని ఇప్పుడు అప్పడాలు కూడా వేపేస్తాను అనమాట. ఒకసారి కళాయి వేసాను అనుకోండి, ఆ కళాయిలో 4-5 పనులు చేసేస్తాను అనమాట. ఇప్పుడు అంతే. చూడండి చట్నీ అయితే చక్కగా అయిపోయిందనమాట. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే పిల్లలు రాగానే ఇడ్లీ చట్నీ పెట్టియచ్చు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. చట్నీకి పోపు పెట్టిన కళాయిలోనూ కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో అప్పడాలు వేపేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే ఆనియన్ రింగ్స్ అనమాట, డీమార్ట్లో తెచ్చాను. టేస్ట్ చాలా బాగుంటుంది, పప్పుతో నంచుకోవడానికి అయితే బాగా అనిపిస్తుంది అనమాట, పిల్లలకి బాగా నచ్చుతాయి. సరే అందుకే పెడదాంలే అనేసి ఇలా నీట్గా వేపేసుకుంటున్నాను. చూడండి పెద్దవయ్యాయి కదా బాగా వేగేసి. వీటితో పాటు కొన్ని అప్పడాలు కూడా వేపేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క అప్పడం కొంచెం కొంచెం రింగ్స్ వేస్తాం అనుకోండి, ఇంకా వాళ్ళకి పప్పుతో నంచుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంకా మాకు ఊరి నుంచి అప్పడాలు రాలేదు, అవి వచ్చి అంటే అసలు ఇలాంటివి ఏం కొనమనమాట, వాటిని వేపుకొని తింటాం. నెయ్యోడియాలు, అప్పడాలు అలాంటివన్నీ పంపిస్తారనమాట మా అత్తయ్య. ఈ ఇయర్ ఇంకా పిల్లలు ఎవరు వెళ్ళట్లేదు అనమాట, ఎవరైనా వెళ్తే వాళ్ళతో పాటు పంపించేవాళ్ళు, మేము కూడా వెళ్ళలేదు కదా, ఇంకా అందుకనేసి తెచ్చుకోలేదనమాట. లేకపోతే తెచ్చుకునే వాళ్ళం ఖచ్చితంగా అన్నీ. ఆ అప్పడాలు అయితే మంచివి అనమాట, ఇంకా మన చేతులతో మనమే చేసుకుంటాం మంచి మినపప్పుతో. ఇంకా అది ఏమంత అన్హెల్దీ కాదనమాట. ఈ అప్పడాలు అయితే బేకింగ్ సోడా వేసేసి ఎలాగెలాగో తయారు చేస్తారు కదా, యూట్యూబ్ షార్ట్స్లో గట్ట చూపిస్తుంటారు అప్పుడప్పుడు ఈ అప్పడాలు తయారీ. నాకైతే అసలు వాంతులు వస్తాయి, కానీ పిల్లలకైతే బాగా ఇష్టం అనమాట. ఇంకెప్పుడైనా పప్పు వండినప్పుడు తక్కువ వేపేదనమాట ఇలాగా. ఇంకా అప్పడాలు వేపేసిన తర్వాత లాస్ట్లో 2 రింగ్స్ వేస్తుంది మా చిన్న పాప, నా కోసం 2 వేపు మమ్మీ అనేసి. ఇంకా వాళ్ళు వంట చేసినప్పుడు అంటే తెలుసు కదా మీకు, విసిగిస్తారు. వచ్చారనమాట యోగా నుంచి. నా పని అయితే ఇంకొంచెం ఉండిపోయింది ఈరోజు. అలానే అప్పడాలు వేపడం అయిపోగానే పప్పుకు కూడా పోపు వేస్తుంది చూడండి. పోపులన్నీ వేసి ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం ఇంగ వేసాను. పప్పులు అంటే ఇంగ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట, అందుకని కొంచెం వేస్తానమాట. కొంచెం పప్పు చక్కగా ఉందని కొన్ని వాటర్ వేసి పైన కొత్తిమీర వేసి కొంచెం నెయ్యి వేసి ఒక ఉడికినంత వరకు అలా ఉంచేస్తారనమాట పప్పు ఎప్పుడు. ఇంకా ఇలా అయితే ఒకవైపు పప్పు, మరొకవైపు అన్నం, మరొకవైపు ఇడ్లీ, ఇంకొక వైపు అప్పడాలు, ఇంకొక వైపు చట్నీ, ఇవన్నీ తయారు చేసి రెడీగా పెట్టానమాట. పిల్లలైతే యోగా నుంచి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయారనమాట స్కూల్కి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం ఒక్కటే లేట్ ఉంది, నాకు కూడా వంట పని అంతా అయిపోయింది, కానీ ఇంకా లంచ్ బాక్సులు పెట్టడం ఒక్కటే అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తామనుకోండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేలోపు నేను చక్కగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇంకా ఇలా ఇడ్లీ చట్నీ వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలిద్దరికి ఇచ్చాను అనమాట. పిల్లలిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ స్కూల్లో అన్ని విషయాలు మాట్లాడుకుంటారనమాట. మా టీచర్ ఎలాగా, మా ఫ్రెండ్ అలాగా, అది ఇదని అన్ని విషయాలు మాట్లాడేసుకుంటారు. వీళ్ళకి ఎక్కడే టైం దొరుకుతుంది మాట్లాడుకోవడానికి. ఇంకే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్లు గట్రా చేసుకోవడం ఉంటుంది కదా, ఇంకా అప్పుడు మాట్లాడుకోరు అనమాట. అలాగని ఇంకా వాళ్ళు మాట్లాడుకొని బ్రేక్ఫాస్ట్ తినేలోపు నేను లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్లో కనేసి క్యారెట్, కీరా ఇలాగా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్యన అయితే రోజు పెడుతున్నాను, వాళ్ళకి అలవాటు తప్పింది కదా, తినడానికి అయితే ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్క రోజు బీట్రూట్ తినకుండా కూడా తెచ్చేస్తున్నారు, కానీ ఒకరోజు తినకపోయినా సరే ఇంకొక రోజు తింటారు కదా, ఇంకా అలాగ అలవాటు అవుతుందిలే అన్నట్టు రోజు అయితే స్కిప్ చేయకుండా పెడుతున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టాలి రేపటి నుంచి, అది కూడా కొంచెం స్కిప్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఫ్రూట్స్, ఒక్కొక్క రోజు ఈ క్యారెట్, బీట్రూట్ పెడితే బెటర్ ఏమో అని చూస్తున్నాను అనమాట. చూడండి, ఒక బీట్రూట్ ఇలా కట్ చేసి పెడితే వచ్చేటప్పుడు ఆ ఒక్కొక్కటి తినేసి మిగతావన్నీ పట్టుకొని వచ్చేస్తున్నారు అనమాట. తినబుద్ధి అవ్వట్లేదు, నచ్చట్లేదు అంటున్నారు. ఇంకేం చేయలేమన్నమాట. ఒక 2-3 రోజులు పెట్టేసి తిట్టామనుకోండి భయపడిపోయి తింటారనమాట. ఒకరోజు తినపోయినా నెక్స్ట్ డే నుంచి మమ్మీ తిడుతుందని భయం ఉంటుంది కదా, అలా అని అనుకుంటున్నాను. మరి అలానే ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి అయితే ఇలాగ కుకీస్ ఇంకా చాక్లెట్ పెడుతున్నాను అనమాట. నిన్న మా చిన్న పాపకి పెద్ద పాపకి చాక్లెట్స్ కొన్నాను నేను. అయితే చిన్న ఆమె తినకుండా దాచుకుందనమాట, స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాననేసి. పెద్దమ్మ నిన్న తినేసింది తేగానే. ఈ పెద్ద డబ్బాల్లో అప్పడాలు వేద్దాం కదా అనేసి ఇవి స్టీల్ డబ్బాల్లోకి మార్చేస్తున్నాను. ఆ స్టీల్ డబ్బాల్లోని అప్పడాలు ఇంకా ఆనియన్ రింగ్స్ సరిపోవు కదా, అందుకనేసి ఇగోండి పప్పుతో పాటు నంచుకోవడానికి అనేసి అప్పడాలు ఇలా వేస్తే పెట్టేస్తున్నాను. ఇద్దరికి
కొన్ని ఆనియన్ రింగ్స్, ఇంకా అప్పడాలు. ఇంకా ఇంటికాడ తినడం బాగా అలవాటు అయిపోయింది కదా, స్కూల్లో బాక్స్ వాళ్ళకి కొంచెం తక్కువగానే అనిపిస్తాయి అనమాట, కొంచెం అలవాటు అయినంత వరకు. ఇంక ఇలా అయితే బాక్సులు ప్యాక్ చేస్తున్నాను. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది, ఏదో పని చేసిన పనే చేస్తున్నాను అలాగ అక్కడక్కడే. ఇంకా ఒక్కొక్కసారి గాబరాగా పని చేస్తే చేతిలో పని పడదు అంటారు కదా, అలాగనమాట. ఇలానే స్టీల్ బాక్స్లో రైస్ కూడా పెట్టేస్తున్నాను. మంచి స్టీల్ బాక్స్లు అయితే కొనాలి పిల్లలకి. ఇంకా లాస్ట్ ఇయర్ బాక్సులు ఉన్నాయి కానీ ఆ బాక్సులు మంచివి కాదనేసి నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ లంచ్ బాక్సులు షార్ట్స్ పెట్టేదాన్ని అనమాట. చాలామంది కామెంట్ అనమాట, ప్లాస్టిక్ స్టీలు కలిపి నువ్వు పెట్టద్దు, అందులో పురుగులు గట్టి వెళ్ళిపోతాయి అనేసి. అందుకని ఇయర్ వాడలేదు, ఇంకా అలాంటివి కూడా కొనలేదు. ఇంకా మంచి మంచి గిన్నెలు ఇంట్లోకి కూడా కావాలన్నమాట, అన్నీ ఒకేసారి కొందాము, ఒక్కొక్కటి కొంటే మళ్ళీ ఇంకోటి కొనడానికి బద్దకించేస్తామనేసి నేను అలా పెండింగ్లో పెట్టాను. ఒకరోజు వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన స్టీల్ గిన్నెలు, ఇంకా పిల్లలకి మంచి లంచ్ బాక్సులు అన్నీ తేవాలి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఇలా అయితే లంచ్ బాక్సులు పిల్లలకి ప్యాక్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎవరు దానికి సపరేట్గా పెట్టేయాలి, కలిసిపోయి అనుకోండి పప్పు డబ్బా కానీ ఏదైనా మిస్ అయ్యి ఒకరికి వెళ్ళింది అనుకోండి, తక్కువ అన్నం ఉన్న వాళ్ళకి ఎక్కువైపోద్ది, ఎక్కువ అన్నం ఉన్న వాళ్ళకి చాలదు అన్నట్టు అయిపోద్ది అనమాట. అందుకే నేను నీట్గా ఇలా ప్యాక్ చేసి చిన్న పాపదంతా ఒక దగ్గర, పెద్ద పాపదంతా ఒకటి పెట్టేసుకుంటున్నాను. డబ్బాలు కూడా అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా, తేడా కూడా ఏం తెలియట్లేదు దానివల్ల. ఇంకా ఏమైనా తేడా వచ్చిందనుకోండి మొత్తం కంగాలు అయిపోద్ది అనమాట. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చి గోల చేస్తారు, అక్క బాక్స్ నాకు పెట్టావనేసి, చెల్లి బాక్స్ దానికి పెట్టావనేసి. ఇంకా అవన్నీ ఎందుకని బాక్సులు పెట్టేటప్పుడు మాత్రం సైలెంట్గా బాక్సులు ఏవే పెడుతున్నానని ఆలోచించుకొని పెడతానమాట. ఇలా అయితే పిల్లలిద్దరికి బాక్సులు అయితే ప్యాక్ చేసేస్తున్నాను. మా పిల్లలిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి చెరొక ఫోన్ పట్టుకుని కూర్చున్నారనమాట, నా కోసం వెయిటింగ్ ఇంకా రాలేదనేసి. ఇంకా గబగబా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు అన్ని పనులు మానేసి నేను జడలేసినంత వరకు వెయిట్ చేస్తారనమాట. ఇగోండి ఇద్దరు ఇలా పెట్టేసి వాటర్ బాటిల్ కూడా పట్టేశారనమాట. ఒక్కరోజు పట్టుకున్నారో లేదో వాటర్ బాటిల్, మరి పట్టుకోవట్లేదు అసలు. ఫోన్ చూసుకునే టైప్లో పట్టుకోవచ్చు కదా అంటే నేను చూడట్లేదని చెప్తుందనమాట మా చిన్న పాప వచ్చి మధ్యలోని. చూడండి పెద్ద పాప ఏం చేస్తుంది చూడండి, నాకు ఫోన్ చూస్తుందనమాట. రోజు అంతే, నేను జడలేసినంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అనమాట. ఎవరికి జడలేసినప్పుడు వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు, ఇంకా ఆ టైంలోనే ఫోన్ చూసేసుకుంటారు అనమాట. ఏదో పెద్ద కొంపలు ములిపోయినట్టు, చూడకపోతే ఏమైనా అయిపోద్ది అన్నట్టు సీరియస్గా చూసుకొని అందరిని ఫాలో కూడా అవుతారనమాట. నేనైతే ఎక్కువ చూడను కానీ మా పిల్లలు అయితే చూస్తారు. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటున్నారు అన్నీ చెప్తారు నాకు. నేనైతే తక్కువే చూస్తాను, యూట్యూబ్ వీడియోలు చేస్తాను కానీ చూడడం అయితే చాలా తక్కువే. ఇంకా ఇలా అయితే పిల్లలిద్దరికి జడలేసేసాను. పిల్లలిద్దరు రెడీ కూడా అయిపోయారు. పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర దించేసి వచ్చేయడం కూడా అయిపోయిందనమాట. ఇంటికి వచ్చేసరికి అమ్మయ్య అనిపిస్తుంది. ఉదయాన్నే 6 నుంచి 9 వరకు వాళ్ళతో పని అవుతుంది కదా, ఇంక ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాను, ఒక అరగంట సేపు కూర్చుండిపోతాను అనమాట. మరి ఇంకే పని చేయను. ఇంక ఈరోజైతే పూజ కూడా చేసుకోలేదనమాట, ఖాళీగానే ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అలా బయటకు వస్తే చక్కగా చల్లగా వర్షం పడుతుందనమాట. అదేదో ముసురులాగా చినుకులు అలా పడుతూనే ఉన్నాయి మధ్యాహ్నం నుంచి. ఇంకా పిల్లలు వచ్చేసరికి చల్లగా ఉంది కదా, ఏదైనా మంచి స్నాక్స్ చేద్దాం కదా అనేసి ఫ్రిడ్జ్ మొత్తం వెతికితే నాకు ఒక కాలీఫ్లవర్ కనిపించింది అనమాట. దాంతో పకోడీలు చేస్తే మొన్నే చేసుకున్నాం కదా ఎందుకులే అనేసి ఇంకా కాలీఫ్లవర్తో అది క్యాబేజీ మంచూరియా ఉంటుంది కదా, అది చేద్దాం కదా అని యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ పునుకులు వేసినంత వరకు అంతా బాగానే ఉంది. ఈ కాలీఫ్లవర్ని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి, ఇంకొంచెం శనగపిండి కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి చిన్న చిన్న బాల్లో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలంట. ఇవన్నీ ఫ్రై చేసినంత వరకు యూట్యూబ్లో చెప్పినట్టు బాగానే జరిగింది. ఆ తర్వాత దీనికి పోపు వేయాలి కదా, దానికి ఏమో టమాటా సాసు, టమాటా కచప్పు ఏవేవో కావాలన్నారు. అవైతే మా ఇంట్లో లేవన్నమాట. సరేలే ఇవి కాలీఫ్లవర్ బాల్స్ లాగా చేసి ఇచ్చేయచ్చులేనట్టు ఇంతవరకు చేసే తాపిస్తాను అనమాట పిల్లలిద్దరికి. ఇగోండి ఇలా అయితే నీట్గా చాలా బాగున్నాయి, చూడడానికి కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి. ఇంకా లేని వాటి కోసం ఎందుకు గొడవ అనేసి ఇంకా వీటినే కాలీఫ్లవర్ బాల్స్ అని చెప్పేసి పిల్లలకు పెట్టేద్దాం కదని ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏదో ఒకటి అనమాట. ఉదయాన్నే బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదా, ఇంకా ఆ బాక్స్తోనే ఉంటారు కదా, ఇంటికి వచ్చి అన్నం తింటారు, ఇంకా నైట్ తింటారు అనమాట. నైట్ 7:30కి అలా తినేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు తినమంటే తినరు 4కి అలాగా. సో అందుకని ఇలా స్నాక్స్ లాగా అయితే చేశారనమాట. టేస్ట్ ఎలా ఉందని చూశాను, లోపల ఉడికిందో లేదని. బాగానే ఉడికింది, చాలా బాగుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను అనమాట. చూడండి ఇంకా నేనైతే ఇవి చేసేసి పిల్లలిద్దరిని వెళ్ళి తీసుకుని వచ్చేసాను. ఇంకా రాగానే వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారనమాట. నేనైతే 2 బౌల్స్లోకి వేసి ఇచ్చేస్తున్నాను, తింటారు కదా అనేసి, కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెడితే మంచిది కదా అని. చూడండి ఇంతలోపు మా చిన్న పాప వచ్చి వాటర్లో తేడా వచ్చాయని లెక్కలేసేస్తుంది, నాకెన్ని ఉన్నాయి అక్కకెన్ని ఉన్నాయి అనేసి. తిన్ని తక్కువ కానీ గొడవలు మాత్రం ఎక్కువ ఆడుతుంది మా చిన్నపిల్ల. మరొకటి ఎక్స్ట్రా వేసారనమాట ఇద్దరికి.
ఇందులో మా పెద్ద పాప వచ్చి అక్కకి చెల్లికి నాకు సమానంగా వేసేవా లేదా ఏమైనా తేడా లేపి మనం ఎతికిసుకుంటుంది చూడండి. ఉత్తినే ఎవరికి వేసిన దానికి చాలదు, ఇద్దరికి 6 బాల్స్ వేసాను అనమాట. కానీ ఇవే ఉంటాయి మా ఇంట్లో రోజు గొడవలు. ఇక వీడియో చూసినప్పుడైతే నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎన్ని కావాలంటే ఉన్నాయి కదా, లేకపోతే అలాగా వాళ్ళు నాకు కావాలనొచ్చు. ఇంకా పక్కన కూడా ఉన్నాయి బాల్స్, కానీ వాళ్ళకి వేసిన రెండింటికి గొడవ చేస్తారనమాట. ఎప్పుడు ఇవే డిస్కషన్స్ అవుతాయి మా ఇంట్లోని. కోపంగా ఉండేటప్పుడు అయితే పడతాయి ఇద్దరికి. ఇప్పుడు బాగున్నాను కాబట్టి కొంచెం నవ్వేసి ఊరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను అలా చెప్పాను కదా, నువ్వు తీసుకో అంటుంది మా పెద్ద పాప. ఇంక ఇవే గొడవలు రోజంతా. ఇంకా పిల్లలు ఈ మధ్యన స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే చేస్తే నాకు అంత బాగా అనిపించట్లేదు. సెలవుల్లో పిల్లలతో తినడం బాగా అలవాటు అయిపోయింది కదా, మధ్యాహ్నం తింటున్నా కూడా బాగా తినాలనిపించట్లేదు. అందుకే ఈవినింగ్ అయినా అందరం కలిసి తిందాం కదా అనేసి ఇంకా అందరం కలిసి ఇలా కూర్చున్నాం. ఇంకా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు డే అంతా ఇలా జరిగిందనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.